బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 ఫ్రమ్ వర్స్ 1. వారు అంఫిపోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. రైట్, చాలమ్మా. అందరము తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా నాయన, ఈ కొద్ది నిమిషంలో మీరు వారితో మాట్లాడండి దేవా. వారికి కావాల్సిన వర్తమానం దయచేయండి, సహాయం దయచేయండి. నీ నెమ్మదిని అనుగ్రహింపజేసే సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాను మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రైట్, ఇక్కడ గమనించండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, వారు అంఫిపోలి అపోలోనియా పట్టణంలో మీదుగా వెళ్ళి దెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతమును విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. హల్లెలూయా. అయితే ఈరోజు చూడండి, నేను ఈరోజు పౌలు గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్లో మనం గమనించినట్లయితే ఈ కొత్త నిబంధనలో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే పౌలు, అపోస్తలుడైన పౌలు. ఈ అపోస్తలుడైన పౌలు మీరు గమనించినట్లయితే బైబిల్లో చూడండి, ఈ యొక్క నూతన నిబంధనలో 1/3 ఆఫ్ బైబిల్ అదంతా కూడా పౌలే రాస్తాడు. అయితే ఈ పౌలు కూడా దాదాపు ఆయన 4 మిషనరీ యాత్రలు చేస్తారండి. 4 మిషనరీ యాత్రలు చేసి ఆయన అనేక ప్రాంతములలో దేవుని సువార్తను ప్రకటించి అనేకులను దేవుని వైపు తిప్పడం ప్రారంభిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. పౌలుకి చూడండి, అయితే ఇక్కడ ఈ యొక్క సువార్త చెప్పే క్రమంలో పౌలు ఏం చేస్తాడు తెలుసా అండి, అపోలో తన తర్వాత దెసలోనిక ప్రాంతంకి వస్తారండి. ఎక్కడికి వస్తారండి? దెసలోనిక ప్రాంతం. అయితే ఇక్కడ ఒక మాట రాయబడిందండి. ఈ దెసలోనిక ప్రాంతంలోకి వచ్చి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అక్కడ 17వ వచనం అధ్యాయం 1 నుంచి చదువుతాము. దెసలోనికకు వచ్చిరి, అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజం వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి లేచుట ఏంటంటమా అవశ్యమని చెప్పాడు. రైట్, ఇక్కడ ఒక మాట ఉందండి. పౌలు దెసలోనికకు రాగానే ఫస్ట్ ఆయనకి అక్కడ ఏం కనబడిందట? యూదుల సమాజ మందిరము. హల్లెలూయా. చూడండి, సాధారణంగా కొంతమంది కొన్ని వీక్నెస్ ఉంటాయండి. కొంతమందికి మంచి ఫుడ్ దొరికింది అనుకోండి, కనబడ్డది అనుకోండి, ఆగరు, తింటూనే ఉంటారు. అవునా? కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే మంచి కారు కనబడ్డది అనుకోండి, కొనేదాకా ఆగరు. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే రకరకాల వీక్నెసెస్ ఉంటాయి. కొంతమందికి మంచి డ్రెస్ కనబడ్డది అనుకోండి, అది కొనేదాకా ఆగరు. కొంతమందికి మంచి నెక్లెస్ కనబడింది అనుకోండి, అది కొనేదాకా ఆగరు. పౌలు కూడా ఒక వీక్నెస్ ఉన్నది. ఏంటో తెలుసా అండి, సమాజ మందిరాలు కనబడ, లేకపోతే ఒక మంచి పెద్ద పెద్ద హాల్స్ కనబడ్డా, లేకపోతే కొంతమంది గుంపుగా ఉన్న జనులు కనబడ్డా వారి యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించేవాడట అండి. హల్లెలూయా. అయితే వారి యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ అక్కడ వారు ఏం చేస్తాడనంట, వాడుక చొప్పున ఉంటుంది. ఏం చేస్తున్నాడ అంటే పౌలుకున్న వాడుక ఏంటంట, వెళ్ళి ఆయనకు బోధించడం వాడుక, ఆయనకు వాక్యం చెప్పడము ఒక వాడుక, దేవుని యొక్క సన్నిధిలో కనిపించడము ఒక వాడుక. అయితే ఆయన అలా వెళ్ళి అంట, దాని తర్వాత ఒక మాట ఉందండి, ఇదిగో క్రీస్తు మృతులలో నుండి లేచుట అవశ్యమని నిన్ను మీకు ప్రచురం చేయు యేసు క్రీస్తే ఉన్నాడని లేఖనములలో దృష్టాంతమును విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు. ఆగండి, 3 విశ్రాంతి దినములు అంటే 3 ఆదివారాలు కాదు. కింద ఫుట్ నోట్లో ఉంటుందండి. ఎన్ని రోజులు ఉంటుంది చూడండి, ఎన్ని రోజులు? 3 వారం అంటే దాదాపు 21 రోజులు. ఎన్ని రోజులు అంట? 3 వారములు అంటే కంటిన్యూస్గా అంటే 21 రోజులు. ఎవ్రీడే చూడండి ఈజ్ ప్రీచింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. ప్రతిరోజు వాదిస్తున్నాడట, ప్రతిరోజు కొట్లాడ పెట్టుకుంటున్నాడు. మన భాషలో చెప్పాలంటే ప్రతిరోజు వాదిస్తున్నాడు. ఇదిగో మీరు చేసే తప్పు, మీరు చేసే తప్పు అని ప్రతిరోజు వాదిస్తున్నాడు. ఇది అసలు పౌలు స్టైల్ ఎలాంటిదని అంటే, మామూలుగా కొంతమంది, నేను చాలామంది సేవకులతో నేను పరిశీలన అండి. చాలామంది సేవకుల దగ్గరికి వెళ్తున్నప్పుడు, చాలామంది గొప్ప గొప్ప అవునా పెద్ద పెద్ద పాస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతా ఉంటారండి. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి చాలా ఖర్చు పెట్టి ఒక మాట అంటారు, అయ్యా కనీసము ఇదిగో ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రచారం చేసి ఇంత గొప్ప సభలు పెట్టినా కనీసం ఒక్క ఆత్మాన్న మారకపోదా. కానీ చూడండి పౌలు అలా కాదండి.
ఒక్క ఆత్మ కోసము ఇంత కష్టపడాడు. పౌలు అడుగు పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, ఒకవేళ పౌలు హైదరాబాద్లో అడుగు పెట్టాడు అనుకోండి, హైదరాబాద్ మొత్తం ఎలా మారవాలో చూస్తారట అతను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ యొక్క గుంటూరులో అడుగు పెట్టాడు అనుకోండి, గుంటూరు అంతా ఎలా మారవాలి, లేకపోతే ఇంకా చూడండి విజయవాడలో అడుగు పెట్టాడు, ఆ ప్రాంతం అంతా ఎలా మారవాలి అని చెప్పి స్కెచ్ చేసి, ఆ ప్రాంతంలో గొప్పోళ్ళు ఎవరున్నారు, ఆ ప్రాంతంలో ధనవంతులు ఎవరెవరు, ఆ ప్రాంతంలో గొప్ప గొప్ప నాయకులు ఎవరున్నారు, ఎవరిని పట్టుకుంటే ఆ ప్రాంతం మారుతుందో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటారట. అర్థమైందమ్మా? అయితే ఇక్కడ ఏమవుతుందంటే, పౌలు అటువంటి వారి యొద్దకు వెళ్ళి 3 వారములు అంటే 21 రోజులు అక్కడ ఏం చేసినట్ట, ఫస్ట్ ఒక వారం, నాకు తెలిసి ఫస్ట్ వీక్ అని సెర్చ్ చేసిండు. ఏం చేసినట్టే, ఈ అపోలో దెసలోనిక ప్రాంతంకి వచ్చినాము, కరెక్టే. ఈ దెసలోనికలో గొప్పోళ్ళు ఎవరున్నారు, ధనవంతులు ఎవరున్నారు, రాజకీయ నాయకులు ఎవరున్నారు, తర్వాత అవునా ఈ దశలో, ఎందుకంటే దశలోనికలు చూస్తే అప్పటి వరకు వారు అక్కడ ఒక మాట ఉందండి, వారు యూదులట. ఎటువంటి యూదులు అని అంటే, వారు దాని కింద ఒక మాట ఉంటుంది, చదవమ్మ 4వ వచనము. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ స్త్రీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను ఇక్కడ ఏమవుతుంది, పౌలు వెళ్ళి 3 వారాలు అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత యూదులు ఏం చేస్తారంటమ్మా, మత్సరపడి. తెలుసన్న, అక్కడ ఆ దెసలోనిక ప్రాంతంలో ఉన్న యూదులు ఎటువంటి వారనంటే, యేసు క్రీస్తును సిలువ వేసిన యూదులు ఎటువంటి వారో వారు అటువంటి వారంట, కఠినాత్ములు. ఈరోజు మన జీవితం ఎలా అయిపోయిందంటే, సేవకుల దగ్గర చాలా మంది కింద కఠినాత్ములే ఉంటారు, మీకు తెలుసామా? అందుకే మోషే అంటాడు, అయ్యా ఇదిగో మెడవంగని జనాంగం ఇచ్చిన ప్రభా, ఏం చేయాలి వీళ్ళందరితోటి? ఇక్కడ ఎంతమంది మెడవంచే జనాలు ఉన్నారు, మెడవంగని జనం ఉన్నారమ్మా? ఎంతమంది సేవకుని మాట వినే వాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు? ఇక్కడ అందరు వింటారు కదా, నరేష్ మాట అందరు వింటారు కదా, అందుకే మీరు ఆశీర్వపడబోతున్నారు త్వరలోనే. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట ఉందండి. మొదట యూదులకు అందరికీ సువార్త చెప్తే వారందరూ ఏం చేస్తున్నారంట, మత్సరపడుతున్నట. ఇదిగో ఎందుకు వచ్చినని. అయినా పౌలు ఆగట్లేదు. దాని పైన వచనం ఏముందంట, చదవమ్మా. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్తులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ స్త్రీలతోనూ కలుసుకొని. ఆగండి, అక్కడ ఒక మాట ఉందండి, ఘనత గల స్త్రీలలో. ఏ స్త్రీలు అంటమ్మా? ఘనత గల స్త్రీలు. అంటే పౌలు ఏం చేసినట్టు, ఫస్ట్ స్త్రీలను టార్గెట్ చేసిండు. ఎవరిని టార్గెట్ చేసిండమ్మా? పురుషులకు సువార్త చెప్తే కొంచెం లేట్గా పోతుంది, స్త్రీలను సువార్త చెప్తే తొందరగా వెళ్ళిపోతుంది. అవునా? ఒక మాట ఉంటుందమ్మా, ఏముంటుందంటే, స్త్రీలకు ఏదన్నా ఒక విషయం చెప్తానంట, అవునా, అది మనం చెప్పులు వేసుకునే లోపు ఆమె వాడ మొత్తం చెప్పుకొని వస్తుందట. అవునా? అందుకే ఒక మాట ఉంటుందండి, అవునా, నువ్వు ఎవరికైనా సరే ఏదైనా రహస్యము త్వరగా స్ప్రెడ్ అవ్వాలంటే ఫస్ట్ స్త్రీలకు చెప్పాలా. స్త్రీలకు చెప్పింది అనుకోండి, వాళ్ళు మామూలుగా ఉండదు. ఎవరికి చెప్పమంటుంది, పక్కన చెప్తుంది, అమ్మ ఇదిగో వదిలే, ఇదిగో వాళ్ళ పొలంలో ఇట్లా అంట, నేను ఎవరు చెప్పలే, నువ్వు కూడా ఎవరు చెప్పకంటుంది. ఆమె ఏం చేస్తుంది, ఆమె ఇంకొకరు చెప్తుంది, ఆమె ఏం చేస్తుంది, ఆమె ఇంకొకరు చెప్తుంది. ఎవరికి చెప్పొద్దని ఊరంతా పెంట చెప్తారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు పౌలు కూడా అదే చేసినాడు. పౌలు ఏం స్కెచ్ చేసినాడు, ఇక్కడ దెసలోనిక ప్రాంతం మొత్తం మారవాలి అంటే ఏం చేయాలంటే, గొప్ప గొప్ప స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలందరినీ పట్టుకొని ఏం చేస్తుందంట, వారందరికీ సువార్త చెప్పినప్పుడు వారందరూ ప్రభువులోనికి వచ్చేస్తున్నారట అండి. హల్లెలూయా. అందరూ ప్రభువులోనికి వచ్చేస్తారట. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక మాట ఉంది, గ్రీసు దేశస్తులలో చాలా మంది ఒప్పుకున్నారట. మీరు తెలుసా, గ్రీసు దేశస్తులు ఎటువంటి వారు అంటే చాలా కఠినాత్ములు. మీరు తెలుసా, మీరు ఎప్పుడైనా సరే ఏథెన్స్ పట్టణం వెళ్ళినా, ఆ సమయంలో గ్రీసు పట్టణంలోకి వెళ్ళినా, ఏథెన్స్ అన్న గ్రీస్ అన్న ఒకటే. ఈ ఏథెన్స్ పట్టణంలో, గ్రీసు పట్టణంలో ఏదైనా ఒక విషయాన్ని బయలుపరచాలంటే, ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలని అంటే వారు ఏం చేయాలి తెలుసా అండి, ఆ యొక్క అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ఆ యొక్క దేశపు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఇదిగో నేను పలానా ప్రాంతం నుంచి వచ్చాను, నేను ఈ ప్రాంతంలో నేను ఒక బోధ చేయబోతున్నానని చెప్పేసి వారికి చెప్పి, ఫస్ట్ వారికి చెప్పిన తర్వాత వారు దాన్ని అంగీకరిస్తే అప్పుడు వారు పర్మిషన్ ఇస్తారట. ఇదిగో నువ్వు చెప్పే బోధ మాకు బాగానే ఉంది, ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పించుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ కనుక ఆ గ్రీసు దేశస్తులు కానీ, లేకపోతే అక్కడ ఉన్న వారందరూ కానీ ఎవరికైనా అది నచ్చలేదు అనుకోండి, ఒకవేళ ఎవరైనా వచ్చి ఏదైనా ఒక చెప్పాలనుకున్న విషయం వారికి నచ్చకపోతే, ఈ గ్రీసు దేశస్తులు ఎంత కఠినాత్ములని అంటే ఒక మాట ఉంటుంది, వారు ఏం చేస్తారు తెలుసా అండి, ఈ ద్రాక్ష రసంలో తేలి విషయాన్ని పోసి అది వారికి ఇచ్చి తాగిపించి చంపేస్తారట. ఎంతమందికి ఎంతమంది అంటే పౌలు చెప్పే విషయము ఫస్ట్ అక్కడ సమాజ మందిరంలో అందరికీ చెప్పాలి. అందరూ సాటిస్ఫై అయితేనే పౌలు ఏం చేయాలి, వెళ్ళి అక్కడ ఉన్న ఆ యొక్క ప్రాంతం అంతా సువార్త ప్రకటించాలి. ఒకవేళ పౌలు చెప్పింది వారికి నచ్చలేదు అనుకోండి, ద్రాక్షరసము తేలి విషయం రెడీగా ఉంటుంది అక్కడ. అర్థమైందామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి,
చాలామంది ఇప్పుడు చూడండి, ఇదిగో ఏసఐ గురించి చెప్తావు చెప్పు, నేను సాటిస్ఫై అవుతానేమో ఓకే, సాటిస్ఫై కాకపోతే మాత్రము ద్రాక్ష రసంలో తెలుగు విషయం పోసి నీకు ఇస్తాను తాగాలంటే ఎలా ఉంటుందమ్మా? ఎంతమంది దేవుని గురించి చెప్తారు ఇక్కడ? చెప్పాలా? ఎంతమంది దేవుని గురించి చెప్తారు? అస్సలు చెప్పరు, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు వాడు ఒప్పుకుంటే ఒక పద, ఒప్పుకోకపోదా? ఒప్పుకుంటేనేమో ఏం కాదు, ఒప్పుకోకపోతే అనవసరంగా నా ప్రాణం పోతుంది. అయితే కానీ ఇక్కడ పౌలు అలా కాదండి. పౌలు ఒకటే అనుకున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఇదిగో నేను చెప్పాలనుకున్నది చెప్పే వెళ్తాను. కానీ ఆయనకు ఒకటి తెలుసండి, ఏంటో తెలుసా? నా వెనుక నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక నేను ఎన్నడూ అవమానం పొందను, ఎన్నడూ అవమానం పొందను. ఇప్పుడు చూడండి, ఒక్కడు దెసలోనిక ప్రాంతంలోకి వచ్చి మొదట స్త్రీలను మార్చేసినాడు. దాని తర్వాత అక్కడ ఒక మాట ఉందండి, సెలబ్రిటీస్ అంట. వారంటే ఎవరు? ప్రముఖులు, సెలబ్రిటీస్, మామూలు వాళ్ళు కాదమ్మా. అర్థమైందమ్మా? ఒక సాధారణ వ్యక్తి మారిపోతే ఎవడి పెద్ద పట్టించుకోడు. అదే ఒక పెద్ద మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అంబానీ మారిపోయి బైబిల్ పట్టుకొని సువార్త చెప్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. లేకపోతే మన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ మారిపోయి సువార్త చెప్తే ఎలా ఉంటుంది? అటువంటి వ్యక్తులను టార్గెట్ చేసి పౌలు ఏం చేసినాడంట? అవునా, వారందరూ సువార్త చెప్పినట్ట. గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఏమవుతుందంటే యూదులందరూ ఏం చేస్తున్నారంట? మత్సరపడి పని బాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోని ఇంటి మీద పడి. హల్లెలూయా. అందరికి ఏమైపోయింది తెలుసా? ఇదిగో పౌలు ఏం చేయలేకపోతున్నాం, ఆయన ఆపలేకపోతున్నాం. కాబట్టి ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూదులు పని పాట లేని వాళ్ళు అందరిని ఏం చేస్తున్నారంట? పోగేస్తున్నారు. పని పాట లేని వాళ్ళు అందరూ పోగేస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలామంది ఎలా అయిపోయిందంటే పని పాట, కొంతమందికి ఎంతసేపు నీ పనే, వానికి ఏం పని ఉండదు. అర్థమైందమ్మా? ఎంతసేపు నీ మీద ఏడవడమే వాని పని, అవునా? ఎంతసేపు నిన్ను చూసి అవునా కుళ్ళుకోవడమే వాని పని, ఎంతసేపు నీ గురించే పని వానికి. హల్లెలూయా. నీ గురించి ఆలోచించే సగం ఆలోచన వాడి మీద వాడు ఆలోచించుకుంటే వాడు గొప్పడవుతాడమ్మా. ఈ రోజుల్లో చాలామంది మనుషులు ఎట్లా అయిపోయింది తెలుసా? ఎంతసేపు వాడు కారు కొన్నాడో, అమ్మో ఈమె చీర కొన్నదా, లేకపోతే ఇతడు ఇల్లు కట్టినాడా, ఇదిగో ఎంతసేపు ఇతరుల మీదే. అర్థమైందా? వాని పని అంతా ఇతరుల మీదనే. గుర్తుపెట్టుకోండి అమ్మా, నీ పని అవునా, ఎవడైతే పని పాట లేకుండా ఉంటాడో సైతాన్ వానికి బాగా పనిస్తాడు. జాగ్రత్త. అర్థమైందమ్మా? అందుకని ఎప్పుడు ఖాళీగా ఉండద్దు. నీకేం పని లేదా వాక్యం చదువుకో, నీకేం పని లేదా వాక్యం విను, అవునా? యూట్యూబ్లో వాక్యం విను. దాని తర్వాత ప్రార్థన చేసుకో. ఎందుకో తెలుసా? దేవుడికి సహాయం ఇస్తారండి. తెలుసా? మేము దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో నేను బ్రదర్ కానీ మేము మాకు అసలు ఎలా ఉండేవారం అంటే, ఈవెన్ పని చేసినా కూడా మీకు తెలుసా, తను జాబ్ చేసి కూడా రిజైన్ చేసి ఇప్పుడు ఫుల్ టైం మినిస్టర్కి వచ్చినాడు. పనిలో ఉన్నప్పుడు కూడా నాకు ఒక సంఘటన గుర్తొచ్చిందమ్మా. ఏం గుర్తొస్తుందంటే, తను జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళ మేడం ఒక ఆమె ఉండే. వాడు ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసిండు, అన్న ఇట్లా మా ఆఫీస్లో ఉన్నాము, మా మేడం నేను ఇద్దరం కలిసి ఉన్నాము, మేము బాగా మాకు కొంచెం వాక్యం చదువుకోవాలనుకుంటున్నాము, ఏ వాక్యం చదవాలి చెప్పండి అని అన్నప్పుడు ఆమెకు ఇప్పుడు మీకు ఖాళీగా ఉన్నారంటే ఖాళీగా ఉన్నాం, కొంచెం వాక్యం చదువుకుంటాం, కొంచెం దేవుళ్ళు ఎదుగుదాం అనుకుంటున్నాం అని చెప్పానంటే ప్రకటన గ్రంథం చదవమని చెప్పిన ఆమెకు నేను. నరేష్ ఏం చేసిందంటే, మేడం ఇది చదవండి, ప్రకటన గ్రంథం చదవండి అని చెప్పాను. తెలుసమ్మా, ఆ ప్రకటన గ్రంథం చదవడం ప్రారంభమైంది. ఒక పేజీ తర్వాత చదివింది, 2వ అధ్యాయం చదివింది. ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని భయపడడం ప్రారంభమవుతుందండి. భయపడి ఎట్లా అయిపోయిందని అంటే లాస్ట్కి వచ్చిన తర్వాత ఫోన్ చేసి, ఇదిగో బ్రదర్, ఇగో ఆమె భయపడుతుంది, ఆమె బుక్ మొత్తం చదువుతుంది, భయపడుతుంది మళ్ళీ ఫోన్ చేసిందండి. చూడండి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, అక్కడ ఒక మాట చెప్తుందండి, కొన్నిసార్లు నువ్వు ఏ పని పాట లేనప్పుడు అవునా, నువ్వు ఇందాక చెప్పింది కదా, ఆ జబర్దస్తులు చూసుకుంటానో లేకపోతే నువ్వు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుకుంటానో కాదు, దేవునిలో ఎదిగినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, దేవుడు అనేకులు ఎదుట నిన్ను గొప్ప వ్యక్తిగా తయారు చేస్తారట అండి. హల్లెలూయా. మీకు తెలుసమ్మా, దాని తర్వాత ఒక మాట ఉంది, దాని తర్వాత వాళ్ళ మేడం కూడా దేవుని అంగీకరించింది, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇక్కడ పౌలుడు అడ్డగించుటకు పని పాట లేని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, పోగై అవునా ప్లాన్ వేసినారు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు నీ మీద కూడా ఎలా ఉంటారు తెలుసా అమ్మ, పని పాటలు లేని వాళ్ళందరూ నేను ఏం చేస్తారు, కామెంట్లు వేస్తూ ఉంటారు, పట్టించుకోవద్దు. ఇదిగో వాడట్లా, అతను ఇట్లా, నీకెందుకు అవన్నీ, నీ పన్ను చూసుకో ఫస్ట్, నీకెందుకు అవసరం లేదు. అయితే ఇక్కడ వీరందరూ కూడా అందుకే చూడండి, వారు ఇదిగో పౌలు దెసలోనికకు వచ్చి సంఘం అంతా దెసలోనిక ప్రాంతం అంతా మారుస్తున్నాడు. కాబట్టి పౌలు ఏం చేయాలి, మనం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సగం మారిపోయినారు, కానీ మిగతా వాళ్ళని కూడా మనం రక్షించుకోవాలని చెప్పి అందరూ కూడా అటాక్ చేయడానికి వస్తున్నారట. దాని తర్వాత ఏమైనా చూద్దాం. వారందరూ ఏం చేస్తున్నారంట, 5వ వచనం చదవమ్మా.
అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దృష్టిలను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ యొద్దటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, వారందరూ ఏం చేస్తున్నారు? యాసోను అని ఒక వ్యక్తి ఉన్నాడమ్మా. అతను ఎవడు అంటే పౌలు యొక్క రిలేటివ్. ఈ యొక్క యాసోను ఇంటికి, అందుకంటే ఆ యొక్క పట్టణంలో ఉన్న వారందరికీ తెలుసు. ఏం తెలుసు అంటే పౌలు శీలలు కానీ గొప్ప గొప్ప ప్రవక్తలు ఎవరు వచ్చినా ఎవరి దగ్గర ఉంటారంట? వారు యాసోను అనే ఒక ఇంటి, అతని యొక్క ఇంటిలో ఉంటారు. కాబట్టి అందరూ కూడా యాసోను ఇంటి మీద పడి పౌలు శీలల కోసం వెతుకుతే పౌలు శీలలు అప్పటికే వెళ్ళిపోయినారంట. కానీ వారందరూ ఏం చేస్తారు? కోపం మీద యాసోను ఏం చేస్తున్నారంట? ఈడ్చుకొని వెళ్ళిపోయినారట. హల్లెలూయా. గమనించండి, కొన్నిసార్లు నువ్వు దైవ సేవకులతో ఉన్నప్పుడు నీకు శ్రమలు వస్తాయమ్మా. దైవ సేవకులు ఎస్కేప్ అవుతారు, జాగ్రత్త. కానీ కింద ఉన్న వాళ్ళు శ్రమలు వస్తాయి. అట్లా అని చెప్పేసి చాలామంది చెప్తారు, అన్న అంటే మాకు మేము మరి ఉండాల పోవాలా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ ఒక మాట చెప్తానమ్మా, యుద్ధంలో యుద్ధం చేసేవానికి ఆయుధాలు మోసేవానికి ఒకటే జీతం ఉంటుందట. ఈరోజు నేను చెప్తున్నా కండి, ఈరోజు సేవ చేస్తున్న మాకును సహకరిస్తున్న మీకును ఒకే జీతం దేవుడు ఇవ్వబోతున్నాడు. బలమైన కార్యములు దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. అయితే అందుకే నువ్వు ఎప్పుడైనా ఎలా ఉండాలంటే అంతము వరకు నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా. ఇప్పుడు చూడండి, వారందరూ పౌలు శీలలు మిస్ అయిపోయినారు. ఎవరిని పట్టుకున్నారు ఇప్పుడు? యాసోను, జేసన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యాసోన్ని పట్టుకోగానే యాసోను, అదిగో సువార్త చెప్పింది నేను కాదు కదా, నాకేం సంబంధం లేదు, వాళ్ళని ఏమైనా చేసుకోండి అని చెప్పేసి, ఇదిగో ఆయన పారిపోలేదు. ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి? నా దైవచనుడి కోసం నేను కూడా పరిగెడతా అని చెప్పేసి అని ఆయన ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఒక మాట ఉందండి, యాసోన్ను ఈడ్చుకొని పోయినారంట. ఈడ్చుకొని పోవడం అంటే మన భాషలో చెప్పాలనంటే మామూలుగా రామ బండెక్కు తీసుకొని పోతాను తీసుకోబోడు కాదు, కొట్టుకుంటూ తీసుకుపోయినారట. ఎలా తీసుకుపోయినారంటమ్మా? కొట్టుకుంటా. మీరు తెలుసా అండి, ఇది ఈ సంఘటన చెప్తుంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. అమెరికా ప్రాంతంలో జాన్ పేటన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. అమెరికా ప్రాంతంలో జాన్ పేటన్. ఈ జాన్ పేటన్కి దేవుడు ఒకసారి కనబడి, ఇదిగో నా కుమారుడా, ఈ అమెరికా దేశం అవతల కొన్ని ద్వీపములు, కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి, ఆ ఐలాండ్స్ని నేను దర్శించబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆ ఐలాండ్స్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించమని అన్నప్పుడు ఈ యొక్క జాన్ పేటన్ ఏం చేశారంటే, సరే ప్రభు అని చెప్పేసి ఆయన ఏం చేశారు తెలుసా అంటే, ఆయన, అతని భార్య, అతని యొక్క కుమారుడు ముగ్గురు కలిసి ఏం చేశారంటే ఆ యొక్క అమెరికా ప్రాంతం వదిలిపెట్టి ఆ యొక్క ఐలాండ్కి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఆ ఐలాండ్ ఎటువంటి ఐలాండ్ అంటే చాలా కరుడు కట్టిన ప్రజలతో నిండి ఉన్న ఐలాండ్. అది చాలా అంటే కఠినాత్ములు, చాలా వారు ఎటువంటి వారనంటే వేరే ప్రజలు వస్తే వారందరిని ఇబ్బంది పెట్టేవారు. అయితే ఈ ప్రాంతంకి ఈ జాన్ పేటన్ వెళ్ళి అక్కడ మెల్లిగా సువార్త చెప్పడం ప్రారంభించినట్టండి. మెల్లిగా సువార్త చెప్పడం ప్రారంభించిన తర్వాత అక్కడ ఒక మాట ఉందండి. ఆ సువార్త చెప్తున్నప్పుడు వారందరూ కూడా రివర్స్ అయిపోయి జాన్ పేటన్ యొక్క వైఫ్ని చంపేసినారు. జాన్ పేటన్ యొక్క వైఫ్ని చంపేసినారు. చంపేసిన తర్వాత అతను రూమ్లోకి వచ్చేసి ఇంటికి వచ్చి, అయ్యా నేను ఎంతో ప్రేమించిన నా భార్యను చంపేస్తున్నారు, ఇంత కష్టంలో నేను ఇక్కడ సువార్త చేయడం అవసరమా అని చెప్పేసి బాగా బాధపడుతున్నాడు. బాగా బాధపడుతున్న సమయంలో, ఏడుస్తున్న సమయంలో, సరే దేవుడు పంపించింది కదా, దేవుని కోసం నమ్మకంగా జీవించాలి కదా అని చెప్పేసి అని తెల్లారి అవునా మళ్ళీ బర్రెలు చేసేసి 2 రోజులు ఆగి మళ్ళీ సువార్త చెప్తున్నాడు అందరికీ. సువార్త చెప్తున్న సమయంలో ఈసారి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే అక్కడున్న ఐలాండ్ ప్రజలందరూ కలిసి ఈసారి జాన్ పేటన్ యొక్క కుమారుని కూడా చంపేసినారట అండి. జాన్ పేటన్ యొక్క కుమారుని ఇద్దరిని చంపేసినారట. ఇద్దరిని చంపేసిన తర్వాత ఇంకా ఆయనకు మామూలుగా దుఃఖం లేదు. అనుకుంటున్నాడ, అయ్యా ప్రభా, ఇదిగో దేవుని సేవను వచ్చిన కరెక్టే, అవునా, ఆ యొక్క అమెరికా ప్రాంతంలో ఉన్న అయిపోవు, నా దేశంలో ఉన్న అయిపోవు, అక్కడ ఉన్నట్టు కనీసం నా భార్య పిల్లలతోటి, అవునా, ఆ 10 మంది సంఘంతోటైనా 20 మంది సంఘంతోటైనా లేకపోతే జీవితాంతం ఎంతో కొంత, అవునా, నీ సేవ అయితే చేస్తున్నావు ఏదైతే ఉంది. కానీ ఇక్కడ ఇదిగో ఎలా ఉన్నా సరే నా భార్య పిల్లలు నాకుండు, నా కుటుంబం నాకుండు, కానీ ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యను నేను కోల్పోయినా, నా కుమారుని నేను కోల్పోయినా, ఇంకా సేవ చేయడం అవసరమా అని మనసులో అనుకుంటున్నాడు. కానీ ఇంకో దిక్కు ఏముందంటే దేవుడు ఇచ్చిన పని కదా, నమ్మకంగా చేయాలి అని ఇంకో దిక్కు ఏం చేస్తున్నాడు, నిలబెడతా ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఏమైందంటే ఈసారి అక్కడ ఆ యొక్క ఐలాండ్లో ఉన్న ప్రజలందరూ కూడా, వాళ్ళందరికీ ఒక నాయకుడు ఉంటాడమ్మా, వారందరూ కూడా ఏం చేస్తారంటే ఆ నాయకుడిని పట్టుకొని, ఇదిగో ఈరోజు ఆ జాన్ పేటన్ కూడా చంపేద్దాం మనం అని చెప్పేసి అందరూ కూడా ఆ యొక్క జాన్ పేటన్ యొక్క ఇంటి మీదకి రావడం జరిగింది. అందరూ కూడా ఇంటి మీదకి వస్తున్నారట. ఈ జాన్ పేటన్ లోపల కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క అందరి యొక్క శబ్దం వినబడి ఈయన వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా అండి, ఆ డోర్లు అన్నీ లాక్ చేసుకుంటాడు.
డోర్లు అన్ని లాక్ చేసుకొని ఇదిగో మోకరించి ప్రార్థిస్తూ ఉంటాడు. చూడండి, అందరూ వచ్చి ఏం చేస్తారు తెలుసా అండి? అందరూ వచ్చి ఇదిగో జాన్ పెట్టాను తలుపుది, ఈరోజు నేను చంపబోతున్నాను, ఇదిగో నువ్వు ఇక్కడ అనవసరంగా సువార్తం ప్రకటిస్తున్నావు, కొత్త దేవుడిని ప్రకటిస్తున్నావు, మా దేవుడు కాదు, ఇదిగో ఎంతసేపు మీ దేవుడు అని చెప్పి మా యొక్క ఇదిగో ఆచారాలన్నీ మంట కలుపుతున్నావు, ఈ రోజు నీకు లాస్ట్ డే, నేను చంపేస్తాం అని చెప్పేసి రా బయటికి అని చెప్పి బూతులు తిడుతున్నారు. తర్వాత రాళ్లతో కొడుతున్నారు, ఆ డోర్ను చూడండి తంతున్నారు, అన్ని చేస్తున్నారు. ఈయన మాత్రం రూమ్లో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, సడన్గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయిందట. బయట కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెంట్ అయిన తర్వాత ఆయనకు ప్రార్థనలో నుంచి మెల్లిగా బయటకు వచ్చేసి ఏంటి సైలెంట్ అయిపోయిందని చెప్పి బయటకు చూస్తాడటండి. బయటకు వచ్చి చూస్తే బయట చూడండి ఏం శబ్దాలు వినబడట్లేదు. సరే అని చెప్పి బయట ఇంకా అందరూ ఎక్కడ దాక్కోండి నా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి కొంచెం ఆ డోర్ దగ్గరకు వచ్చి విండోలోంచి బయట చూస్తారంట. ఆ ఒక కిటికీ చూసి బయటకు చూస్తే బయట ఎవరు కనిపించారట. సరైన భయంతో ఆ కిటికీ మూసి తలుపు తెరిచి బయటకు వచ్చేసి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారట. ఎవరైనా ఉన్నారేమో అని. ఎవరు దొరకరు, ఎవరు ఉండరు. సరే అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయలేమో అని అనుకొని తెల్లారి నుంచి మళ్ళీ సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అనేకులు మార్చారట. మీకు తెలుసా అమ్మ? దాని తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తే ఆ ఊరంతా కూడా అందరూ మారి ఆయన యొద్దకు వచ్చి ఇదిగో నాకు బ్యాప్టిజం ఇయ్యరా అని చెప్పేసి అని వారందరూ కూడా జాన్ పేటన్ దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు అప్పుడు చాలా మంది ఈయన దగ్గర బ్యాప్టిజం పొందుకోవాలని చెప్పి చాలా మంది వచ్చినప్పుడు ఎవరైతే ఆ యొక్క ప్రాంతపు ఐలాండ్ నాయకుడు ఎవరైతే ఉన్నారో, అప్పుడు రెచ్చగొట్టి ఎవరైతే పట్టుకొని వచ్చినారో ఆ వ్యక్తి కూడా వచ్చిందట. ఆ వ్యక్తి కూడా వచ్చి ఇదిగో నాకు కూడా బ్యాప్టిజం అయ్యా అని అంటే, నువ్వు ఆ రోజు నన్ను చంపుదామని మా భార్యను చంపింది నువ్వేనా? నేనే చంపేసిన. దాని తర్వాత మా అబ్బాయిని చంపింది నువ్వేనా? నేనే చంపేసిన. దాని తర్వాత ఇప్పుడు నన్ను కూడా చంపేస్తామని చెప్పి దాదాపు ఒక 150-100 మందిని పట్టుకొని వచ్చింది నువ్వే కదా? నేనే. మరి ఇప్పుడు ఏంది మరి మళ్ళీ మారి బాప్తిజం తీసుకుంటున్నావు, అసలు ఏమైంది అని అంటే ఆయన ఒక మాట చెప్తానండి. ఆ రోజు మిమ్మల్ని చంపేద్దామని వచ్చాను నేను. మేమందరం కూడా దాదాపు 100-150 మంది కత్తులతోటి 100-150 మంది కర్రలతోటి మేమందరం ఇల్లును కూల్చేసి నేను చంపేసి ఇక్కడనే పాతేసి ఇక ఎవరు వచ్చినా సరే ఇక్కడ రావాలంటే గజ వణుకు పుట్టేసినట్టుగా ఒక నీ మరణము అందరికీ ఒక భయంను పుట్టించినట్టుగా మేమందరం ప్లాన్ వేసుకొని వచ్చినాము. అవునా? మరి ఏమైందయ్యా? ఏమైందంటే 150 మంది అందరం వచ్చినాము. కానీ ఎప్పుడైతే మేము మీ ఇంటి దగ్గరకు వచ్చినామో కొన్ని లక్షల వేల దేవదూతలు కత్తులు పట్టుకొని మీ ఇంటి చుట్టూ రెడీగా ఉన్నాయని చెప్పినట్టే. హల్లెలూయా! కొన్ని 100,000 దూతలు కత్తులు పట్టుకొని అక్కడ ఉన్నాయి. వాటిని చూసి మాకు గజ భయం అయిపోయింది. ఇక మీద అనుకున్నాం, అయ్యో ఎవరింటి మీద కన్నా వెళ్ళొచ్చు కానీ వీళ్ళింటి మీద మాత్రం వెళ్ళొద్దు. అతడు పూజించే దేవుడు సజీవుడు, అతని చుట్టూ దేవదూతలు పనిచేస్తున్నది, అతని చుట్టూ దేవుని అభిషేకం పనిచేస్తుంది. అతన్ని ముట్టిన వారిని దేవుడు ఏమైనా మామూలుగా ఉంచాడు, అతన్ని ముట్టుకుంటే చాలు. మీకు తెలుసా అండి, దేవుడే యుద్ధం చేస్తారని చెప్పేసి అందరూ భయపడి అందరూ మారిపోయారట అండి. హల్లెలూయా! అందరూ మారిపోయారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా పౌలు సువార్త చెప్పిన తర్వాత అందరూ పౌలు నిమిత్తం ఎవరింటి మీదకి వచ్చినారు? యాసోను ఇంటి మీదకి వచ్చినారంట. యాసోను ఇంటి మీదకి వచ్చి, యాసోను రా బయటికి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా కానీ దేవుణ్ణి గనుక నువ్వు గట్టిగా పట్టుకుంటే నీ ఇంటి మీద పనిచేసే ప్రతి శత్రువుని దేవుడు తొక్కబోయబోతున్నాడు. నీ ఇంటిలో ఏ బలహీనత ఇక మీదట ఉండదు, నీ ఇంటిలో ఏ దరిద్రం ఇక మీదట ఉండదు. హల్లెలూయా! ఏ దరిద్రము ఎందుకో తెలుసా? ఆడొక మాట ఉందండి. చూడండి, యాసోను ఇంటి మీదకి వచ్చినప్పుడు అంట వారందరూ ఏం చేసినట్ట, ఆ యొక్క ఇంటి మీద వారు ఏమి చేయలేకపోయినట. అయితే తర్వాత ఒక మాట ఉందండి, చదవమ్మా, నేను త్వరగా ముగిస్తాను. ఈడ్చుకొని పోయి భూలోకంలో తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నారు. హల్లెలూయా! ఏమని చెప్తున్నారండి? ఇదిగో యాసోను ఒక 2 వ్యక్తులను తలకిందులు చేసుకున్నారు. అవునా? యాసోను ఒక 2 వ్యక్తులను చేర్చుకున్నాడు. వారు ఏం చేస్తారు? భూలోకాన్ని తలకిందులు చేస్తారట. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేర్చుకున్న వ్యక్తులు భూలోకం కాదు కదా, కనీసము అవునా నీ ఇల్లుని కూడా తలకిందులు చేయలేకపోతాను. కానీ బట్ నేను నమ్ముచున్నాను, ఇక్కడున్నవారు మీరు నమ్మినట్లయితే మనందరం కూడా భూలోకంలో తలకిందులు చేసే అభిషేకాన్ని పొందుకోబోతున్నాము. అటువంటి సామర్థ్యం దేవునికి దయచేయబోతున్నాడు అండి. హల్లెలూయా! గుర్తుపెట్టుకోండి, యాసోనుకు అవునా యాసోను యొక్క ఫ్రెండ్స్ ఎవరంట? భూలోకంలో తలకిందులు చేసేవారు. నీ ఫ్రెండ్స్ ఎవరు? అందరు తాగుబోతులే. హల్లెలూయా! యాసోను యొక్క స్నేహితులు ఎవరు? పౌలు. యాసోను యొక్క స్నేహితులు ఎవరు? శిలా. నీ స్నేహితులు ఎవరు? తిరుగుబోతులు, అవునా, తాగుబోతులు, వదులుబోతులు. ఎన్ని బోతులు ఉంటాయి తెలుసా మీకు? దాదాపు 8 బోతులు ఉంటాయి అమ్మా. హల్లెలూయా! కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక మాట ఉందమ్మా. చూడండి, యాసోను ఎవరు చేర్చుకున్నాడంట? భూమిని తల్లకిందులు చేసేవారిని చేర్చుకున్నాడట.
నేను నమ్ముచున్నానండి, ఈరోజు నువ్వు మామూలు వాళ్ళతో లేవమ్మా, భూమిని తల్లకిందులు చేసే వ్యక్తులతోటి నువ్వు సహవాసం చేస్తున్నావు కాబట్టి గట్టిగా పట్టుకోవాలని. హల్లెలూయా. భూమిని తల్లకిందులు చేయబోతున్నాము. నీ పరిస్థితిని బట్టి కాదు, నీ సామర్థ్యాన్ని బట్టి కాదు, నీ బలాన్ని బట్టి కాదు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను కనపరచబోతున్నాడు, నీ సాక్ష్యం మారబోతున్నదట. హల్లెలూయా. దేవుడి సామర్థ్యం బలంగా ఉండబోతున్నది. ఎందుకో తెలుసా, ఇక్కడ ఒక మాట ఉందండి, యాసోను ఇంటి మీద ఎవరు ఏం చేయలేకపోయారట. ఇంటి మీద పడ్డారు, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఆయుధాలు నీ మీదకి వస్తాయి, కానీ అవి నీ మీద వర్ధిల్లవు. అర్థమైందమ్మా? అక్కడ ఒక మాట, ఇర్మియాలో ఒక మాట ఉంటుంది, నీకు విరోధంగా ఆయుధం రూపించబడుతుంది, కానీ అది నీ మీద వర్ధిల్లదు. చాలాసార్లు మనకు అనుకుంటాం, ఇదిగో ఇన్ని రోజుల నుంచి పోతున్నా, ఇదిగో ఏమొచ్చింది నాకు, దాదాపు 4 సంవత్సరాల నుంచి పోతున్నా, 5 సంవత్సరాల నుంచి పోతున్నా, ఏమొచ్చింది? నేను చెప్తా, ఇంకొన్ని రోజులు లోపుగా పట్టు, భూమిని తలకిందులు చేయబోతున్నావు నువ్వు. ఇంకొన్ని రోజులు లోపుగా పట్టు, అద్భుతాలు చూడబోతున్నావు. ఇంకొన్ని రోజులు లోపుగా పట్టు, ఆశ్చర్యము చూడబోతున్నావు. నీకు అర్థం అవుతుందండి. కొన్నిసార్లు దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుంది అసలు, మామూలుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఆల్రెడీ ఇంటర్నల్గా ఏంజల్స్ పనిచేస్తున్నాయి, ఇక్కడ దూతలు పనిచేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, అక్కడ జాన్ పేటన్ ఇంటి మీదకి ఆ దుండగులు వచ్చేదానికంటే ముందుగానే దూతలు కత్తులు పెట్టుకొని రెడీగా ఉన్నాయంట. ఈరోజు నేను చెప్తున్నాను, శత్రువు నీ మీద ఆయుధము ప్రయోగించక ముందే దేవుడు నీ నిమిత్తం విజయంతో రెడీగా ఉండబోతున్నాడు, సమాధానంతో టచ్ చేయబోతున్నాడట. హల్లెలూయా. అందుకే నువ్వు ఎప్పుడైనా సరే ఎలా ఉండాలంటే గట్టిగా పట్టుకోవాలా. ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే ఒకవేళ పౌలు శీలలు దేవుని శక్తిని చూపించే ప్రవక్తలు కాకపోతే యాసోను ఇంత అవునా, ఇంత దెబ్బలు తినడానికి అవునా. ఇప్పుడు చూడండి, మామూలుగా పౌలు దెబ్బలు తినడంటే ఓకే, అర్థమైందా? ఎందుకంటే దేవుడు దర్శించింది కాబట్టి ఓకే. శిల దెబ్బ తినంటే ఓకే, దేవుడు దర్శించింది కాబట్టి. వాళ్ళ నిమిత్తం వీళ్ళు తినడం ఏందమ్మా? అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, నా నిమిత్తము అవునా, ఇప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నేను అనుభవిస్తూ ఓకే, దట్ ఈస్ ఫైన్. నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు బాధపడితే ఎలా ఉంటుంది? నాకు కష్టం వచ్చినప్పుడు నా నిమిత్తం నువ్వు దెబ్బలు తింటే ఎలా ఉంటుంది? బట్ ఇక్కడ యాసోను అదే చేస్తున్నాడు, పౌలు నిమిత్తం దెబ్బలు తింటున్నాడట. గుర్తుపెట్టుకోండి, నీ దైవజనుడి నిమిత్తం నువ్వు శ్రమ పడినప్పుడు దేవుడు నిన్ను అంతకంటే బలంగా ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, బలమైన కార్యములు దేవుడు అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. అందుకే ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందో తెలుసమ్మా, హత్తుకొని జీవించాలి. అంతియోకులో క్రైస్తవులు ఎలా ఉంటారంటే తెలుసమ్మా, అక్కడ వాళ్ళందరూ అంటే వాక్యంకు హత్తుకొని జీవించారంట. ఇప్పుడైనా సరే నువ్వు ఆదివారమే కదా, ఆదివారమే పోతాం, మిగతా రోజు వాక్యం విన్న అవసరం లేదు. శనివారమే కదా, శనివారమే పోదాం, మిగతా రోజు వాక్యం విన్న అవసరం లేదు. అవునా? కొంతమందికి ఇలా ఉంటుందమ్మా, కష్టం వచ్చినప్పుడే అవునా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాను నేను. ఏం చెప్పానంటే, 2 రకాల ప్రజలు ఉంటారు, 2 types ఆఫ్ పీపుల్. ఒకరు ఎప్పుడు ప్రార్థన చేసి కష్టం రాగానే ప్రార్థన మానేస్తారు, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా, ప్రభా ప్రార్థన చేస్తూ ఉంటారు. కష్టం రాగానే ప్రార్థన మానేసి ఈ సమస్య ఎట్లా పోవాలి అని ఆలోచించి ప్రార్థన మానేస్తారు. ఇంకొక వ్యక్తి ఉంటారండి, ఎప్పుడు ప్రార్థన చేయరు, ప్రాబ్లం రాగానే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు వాళ్ళకి. హల్లెలూయా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఇక్కడ చెప్పాలా? దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఎప్పుడు ప్రార్థన చేసి కష్టం రాగానే ప్రార్థన మానేసిన వ్యక్తి ప్రార్థన ఆలకిస్తాడా, లేకపోతే ఎప్పుడు ప్రార్థించకుండా ఉండి సమస్య రాగానే ప్రార్థించే వ్యక్తి ప్రార్థన ఆలకిస్తాడా? అవునా? ఫస్ట్ బ్యాచ్ ప్రార్థన ఎంతమంది ఆలకిస్తారమ్మా? దేవుడు ఆలకిస్తారని నమ్ముతున్నారు? ఓకే. అప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా, అంటే ఎప్పుడు ప్రార్థించి కష్టం రాగానే ప్రార్థన మానేస్తామంటే నా మీద నమ్మకం లేదా అంటాడు. అర్థమైందా? రెండో వ్యక్తి ఉంటారు, ఎప్పుడు ప్రార్థన చేయకుండా కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేశారు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, అంటే ఇన్ని రోజులు నీకు గుర్తు రాలేదు, కష్టం వచ్చినప్పుడే నీకు గుర్తొచ్చినా అంటాడు దేవుడు. హల్లెలూయా. మరి ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? రైట్. ఎలా ఉండాలంట? ఎల్లప్పుడు. అందుకే చూడండి, ఎల్లప్పుడు నువ్వు విశ్వాసంతో ముందుకు సాగాలట. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, ఎప్పుడైతే యాసోను పౌలు నిమిత్తం నిలబడ్డాడో అతని సాక్ష్యం ఏమని మారిపోయిందట, భూమిని తల్లకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. నేను నమ్ముచున్నానండి, ఈరోజు నువ్వు ఒక ఎంప్లాయీ కావచ్చు, జాబ్ కావచ్చు, లేకపోతే నీవు ఒక చిన్న పని చేసుకోవచ్చు, మేబీ నీ జీవితంలో ఎటువైనా కావచ్చు, నువ్వు స్టూడెంట్ కావచ్చు, నువ్వు ఏమైనా కావచ్చు. బట్ దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే దేవుని నిమిత్తమో ఆయన దేవుని సేవకుల నిమిత్తం నిలబడతావో దేవుడు నీ పేరును మార్చబోతున్నాడు, నీ సాక్ష్యం మార్చబోతున్నాడు, సమాధానంతో తెచ్చబోతున్నాడట. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉందండి, పౌలు నిమిత్తము ఎవరు దెబ్బలు తింటున్నాడమ్మా? ఇక్కడ యాసోను పౌలు నిమిత్తం. ఆయనకు అవసరం లేదు. కొంతమంది మనుషులు ఉంటారమ్మా, ఏమంటారు సార్, ఇదిగో రేయ్ సచ్చదాకా నీతోటే ఉంటారా, నువ్వు ఎవరితో రా నేను చూసుకుంటా అంటారు. వాడు ఎవడో వచ్చి అటాక్ చేయగానే వీడు ఫస్ట్ చంపు దొరకడు మళ్ళా.
హల్లెలూయా. రాంగ్ ప్రామిసెస్, కొంతమంది రాంగ్ కమిట్మెంట్స్, రాంగ్ ప్రామిసెస్ ఇస్తూ ఉంటారు. అవునా? చాలామంది సింపుల్గా మోసం చేస్తారు, సింపుల్గా తప్పించుకుంటారు. కష్టం రాగానే నీతోటే ఉంటా, అరే పారా అంటారు. ఫస్ట్ సమస్య ఎక్కువ కాగానే ఫస్ట్ వీటి చంపేస్తారు ఇక్కడ నుంచి. అర్థం కాదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఫైండ్ యువర్ రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సరి అయిన వ్యక్తులను ఏం చేయాలి తెలుసమ్మా? ఎదుర్కోవాలి. మీకు తెలుసమ్మా, నా లైఫ్లో చాలామంది వచ్చినారు వెళ్ళిపోయినారు, కానీ స్టార్టింగ్ నుంచి ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఇప్పటి వరకు ఈ మామూలుగా కాదమ్మా. మధ్య మధ్యలో మేము కూడా అనుకుంటాం పోతే కావచ్చు, ఇది రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందేమో. అస్సలు బ్రేక్ కాదు. దేవుడు అనుకుంటాడు మీరు బ్రేక్ చేద్దాం అనుకున్నా, నేను బ్రేక్ చేయను. రే ఎందుకో తెలుసా? ఎందుకంటే మీకు ఇంకొకటి తెలుసో లేదు, మేము అంటే చాలామంది సేవకులం ఉన్నాం. మేము ఫ్రెండ్స్, మేము చాలామంది సేవకులమైనాం. అందరి వాక్యాలు ఒక విధంగా ఉంటాయి, మా ఇద్దరు వాక్యాలు సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఇదేందో మాకు అర్థం కాదు, ఎందుకంటే సేమ్ స్పిరిట్ మీకు తెలుసో లేదు. అందుకే నేను కూడా ఇక్కడ ఒక మాట ఉందండి, చదవమ్మా ఒకసారి 6వ వచనము. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకంను తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జన సమూహము పట్టణపు అధికారులను కలవరపరిచిరి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. చూడండి, పౌలుకు సహకరించిన వారు, అర్థమైందమ్మా? పౌలుకు సహకరించిన వారు, దేవుని పరిచర్యకు సహకరించిన వారు, దేవుని పరిచర్యలో నిలబడ్డవారు ఎలా ఉన్నారట చూద్దాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఆగండి, దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇట్లు ప్రభువునందు స్థిరులై. 2 రోజులు వస్తారు, అద్భుతం జరగదు. ఈ నరేషన్ దగ్గర అద్భుతం జరుగుతలేదు, ఇంకో దగ్గర పోదాం. 3వ రోజు వస్తారు, ఇక్కడ ప్రేయర్ చేసినాము ఏం అవ్వట్లేదు, ఇంకో దగ్గర. కొంతమంది ఎలా ఉంటారు అంటే, ఈ డాక్టర్ దగ్గర బాగాలేకపోతే ఇంకో డాక్టర్ దగ్గర పోతారు, ఆ డాక్టర్ దగ్గర తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గర పోతారు, ఆ డాక్టర్ దగ్గర తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గర. ఈవెన్ చూడండి, ఇప్పుడు చర్చెస్ కూడా అట్లా తయారైపోయినాయి. చర్చెస్ కూడా ఎట్లా అంటే ఒక 10 రోజులు వస్తారు, అద్భుతం జరగదు. ఇంకొక 2 నెలలు వస్తారు, జరగదు. ఇక్కడ జరగట్లేదు, ఇంకో స్విచ్ పోతారు, ఇంకో సేవకుని దగ్గర పోతారు. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంట పౌలు? ఏమని చెప్తున్నాడు? నా ఆనందమును నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా. చూడండి, సేవకులకు కానీ దైవజనులకు కానీ మీరందరూ ఏంటో తెలుసా అండి? మీరే ఆనందము, మీరే కిరీటము. మీకు తెలుసో లేదో, బయట ఎన్ని కార్లున్నా, ఎంత డబ్బున్నా, ఎంత గొప్ప సంపద ఉన్నా సరే ఆనందం కలగదు. కానీ చర్చ్లో ఒక్కరి రోగం తగ్గిన, చర్చ్లో ఒక్కరికి సమృద్ధి కలిగిన, చర్చ్లో ఒక్కరికి సమాధానం కలిగిన, ఒక్కరి బాధను దైవజనులు తీర్చిన ఆ సంతోషం వేరే ఉంటుందమ్మా. హల్లెలూయా. అందుకే చాలా మంది మీకు తెలుసామా, కుటుంబంని ఎలా ప్రేమిస్తారో సంఘాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారు దైవజనులు, నిజమైన దైవజనులు. అందుకే పౌలు అంటున్నాడు ఏమని? ఇదిగో నా ఆనందమును నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు ఎలా ఉండాలంట? స్థిరులు. ఎంతమంది స్థిరులుగా ఉన్నారు ఇక్కడ? ఎంతమంది అస్థిరులుగా ఉన్నారు? అవునా? చెప్దామందరం, యేసయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒత్తిడుకులు వచ్చినా, నేను ఈ పరిచర్యను వదిలి వెళ్ళను, స్థిరముగా ఉండబోతున్నాను. హల్లెలూయా. చెప్తున్నా కాండి, స్థిరులైన వారికి ఘనమైన ఫలం కలుగుతుంది. ఏం ఫలము చూద్దాం తర్వాత చదవమ్మా. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని. ఆగండి, ప్రభువునందు ఏ మనసు ఉండాలట? ఏక మనసు. చాలా తెలుసండి, భూమి మీద అతి వేగంగా పనిచేసిన మనసే, అవునా, టక్కున మారిపోతుంది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. కొంతమంది క్షణికావేశంలో, అవునా, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీ మనసు జాగ్రత్త, ఏక మనసు ఉండాలట. ఎప్పటికీ ఒకే మనసు ఉండాలట. అర్థమైందా అండి? ఏక మనసు ఉంచి చదవమ్మా. ఏక మనసు గలవారై ఉండుడని యావోదికాయను సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు సహకారులు అంటే ఎవరమ్మా? అవునా, సహకారులు అంటే ఎవరు? పక్కన ఉండేవారు, లేకపోతే సహకారులు అంటే ఎవరు? హెల్ప్ చేసేవారు. సహకారులు అంటే ఏంటిది? సేవలో ప్రోత్సాహం అందించేవారు. అవునా, సహకారులు అంటే జతపడివారు, సహకారులు. అక్కడ ఒక మాట ఉంది, ఈడ కూడా స్త్రీలే ఎక్కున్నారు, ఇక్కడ. హల్లెలూయా.
అందుకే పౌలు ఎక్కడికి వెళ్ళినా సరే, అవునా, ఎందుకంటే వారికి పౌలుకి తెలుసమ్మా, పౌలు ఏం చేసినా మాస్టర్ మైండ్ తోటి చేస్తాడు, మామూలుగా చేయడు. ఇప్పుడు చూడండి, వారందరినీ మార్చిన తర్వాత ప్రభా వీళ్ళందరూ నా సేవలో నాతో సహకరిస్తున్నారు, వీరందరి సేవలో నాతో కలిసి ఉన్నారు, వీరందరూ సేవలో కష్టమంది ఉన్నారు, సుఖమంది ఉన్నారు, నా లేమిలో వాళ్ళు నాకు సహాయం చేసినారు, నా పరిస్థితిలో వారు నాకు సహాయం చేసినారు, ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత కష్టం వచ్చినా వీరు నా దగ్గరికి వచ్చారు కదా, ఇంతగా నాకు సహకరించారు కదా, ఈ ప్రజలందరూ నా నిమిత్తం నాకు సహకరించారు కదా, వీరిని నువ్వు ఎలా ఆశీర్వదించబోతున్నావు అని పౌలు వారందరి నిమిత్తం ప్రార్థన చేసిందట. ప్రార్థన చేస్తే ఆ సహకారులు ఏమైనా చూద్దాం. చదవమ్మా. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. గట్టిగా చెప్పకూడదు దేవుడికి సర్టిఫికెట్గా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సేవకు కానీ దేవుని యొక్క ప్రవక్తకు నువ్వు సహకరిస్తావో నీ పేరు ఎక్కడ రాయబడతాడట? జీవగ్రంథం. జీవగ్రంథం. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం అని రాయబడ్డదట. ఇప్పుడు చెప్పండి, యాసోను కుక్క తన్నులు తిన్నాడు పౌలు కోసం, మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు ఆయన పేరు ఎక్కడ రాయబడ్డది? జీవగ్రంథం. అవునా? నువ్వు కూడా ఇక్కడ పొద్దున్న వచ్చి కెమెరా పెడుతున్నావు, పాటలు పాడుతున్నావు, అన్ని చేస్తున్నావు, సహకరిస్తున్నావు, నీ పేరు ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా. మన అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా అమ్మా? భూమి మీద ఎంత బతికినా, ఎంత చేసినా, ఎంత బ్లెస్సింగ్ పొందుకున్నా, 100 కోట్ల ఆశీర్వాదం వచ్చినా అవన్నీ వదిలిపెట్టి జీవగ్రంథంలో పేరు ఉంటేనే పైకి పోతావు, లేకపోతే పోవు. కానీ ఇప్పుడు దేవుడు నువ్వు సహకరించినందుకు నీ పేరును జీవగ్రంథంలో రాయబోతున్నాడు. నిన్ను దేవుడు సమృద్ధిని దయచేయబోతున్నాడట. హల్లెలూయా. నాకు తెలిసి దీని తర్వాత ఇంకెక్కువ సహకరిస్తారు మీరు. హల్లెలూయా. జీవగ్రంథంలో పేరు ఉన్న తర్వాత ఏమైందో తెలుసామా? అక్కడ ఫలాలు కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, అందుకే ఇప్పుడు పౌలును అంటిపెట్టుకున్న వారందరి పేర్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఈ పరిచర్యను అంటిపెట్టుకున్న వారందరి పేర్లు కూడా దేవుడు జీవగ్రంథంలో ఉంచబోతున్నాడు. సమృద్ధి దయచేయబోతున్నాడు, సమాధానం దేవుడు దయచేయబోతున్నాడు అండి. హల్లెలూయా. చెప్తాం అందరం, యేసయ్యా ఈ పరిచర్యను బట్టి నా పేరును జీవగ్రంథంలో రాసినందుకు వందనములు. హల్లెలూయా. 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 గట్టిగా చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని కనపరుస్తామండి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒక మాట ఉందండి, ఇప్పుడు భూలోకమును తల్లకిందులు చేసే సామర్థ్యము దేవుడు మనకు దయచేయబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల భూలోకమును తల్లకిందులు చేసే శక్తిని నువ్వు పొందుకొనబోతున్నావు. జీవగ్రంథంలో నీ పేరు దేవుడు దయచేయబోతున్నాడట. బలమైన కార్యములు దేవుడు దయచేయబోతున్నాడు. అందరం తల్లి వచ్చుతాం, ప్రార్థన చేసుకుందామండి. ఎస్.